మన ముఖ్యమంత్రి గారు ఎవరు పడితే పరిస్థితి లేదు. ఒక గుడి స్వామి సిగరెట్ అట్టుకుని వేసామంటారు. ఈ ఆదోని ప్రజలకు తెలుసు, ఆదోని ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు ఈ రాష్ట్రం 5 ఏళ్ళు ఏం గతి చేశారు. ఈ ఆదోనిలో ఎంత అరాచక అయింది, ఎందుకు ఇంత అరాచక వచ్చింది. ఆ రోజు ప్రతిపక్ష స్టాండింగ్ లేదు, అది కూడా మనం ఒప్పుకుంటా. ఈరోజు పక్ష ఎదురు మీద దాడిది అయితే వాడు భయపడతాడు. ఏం లేకుండా కూసలంట, వాళ్ళ పాటు వాళ్ళు చేసుకోపోవాలంట. ఇదేమిది? ఇప్పుడు పక్ష ప్రతిపక్ష 2 ఉండాలి. 2 ఉంటేనే ఈ రాష్ట్రం ఇంకా మిగిలేదు కష్టం ఉంది. వన్ సైడ్ చేస్తే దోసుకుంటారు రైతులు, అమాయకులు. వాళ్ళకి మన ముఖ్యమంత్రి గారు ఎవరు పడితే పరిస్థితి లేదు. ఒక గుడి స్వామి సిగరెట్ అట్టుకుంటే దీపం సిగరెట్ ఈరోజు నిన్న మాట్లాడాడు సార్. ఎంత క్లారిటీ ఉన్నాడు మా సార్, మీరు ఆలోచించండి. ఈ రాష్ట్ర కోసం ఎక్కడ ఏం జరుగుతుంది, యాగేర్లు ఏం జరుగుతుంది, అన్ని నిమిషం పోతున్నవి. మీరు తప్పుడా ఎవరు చూస్తారని మాట్లాడుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ముందు వచ్చే కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ గారు ఈ రాష్ట్ర కోసం ఎంతో కష్టపడి డెవలప్మెంట్తో పాటు సంక్షేమ పథకాలు కూడా దూసుకొస్తున్నవి. అదేవిధంగా ఇండియాలో 100 పరిశ్రమలు వస్తే 26, 27, 28 వరకు మాకే వస్తున్నవి. దాన్ని ప్రజలకి తెలియజేయాలి. మన ముఖ్యమంత్రి వర్యులు నిన్న బనగానపల్లె కూడా వచ్చి చుక్క భూములు ఇమిడియట్ 250 ఎకరాల భూములు రైతులు ముందు కూసపెట్టి, ఆయన ముందు పెట్టి పక్కన కలెక్టర్ కూసపెట్టుకొని చుక్క ఇమ్మీడియట్లీ ఆన్లైన్లో ఎక్కించిన ఘనత మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు దక్కిందని నేను చూస్తున్నాను. ఎందుకంటే ఈ మాట ఎందుకు వచ్చిందంటే, గత ప్రభుత్వంలో చాలా వైసీపీ నాయకులు, గొడ్డలి పార్టీ నాయకులు వాళ్ళే చుక్కల భూమి వాళ్ళే ఆన్లైన్ కట్ చేసి వాళ్ళే దాన్ని వాళ్ళతో రప్పించుకొని నాకి సగం మీ సగం అని ఎన్నో చేశారు భూమి ఆ రోజు. ఈరోజు మన నాయకుడు చంద్రబాబు సార్ గారు ఎంతోమంది హ్యాపీగా నిన్న రైతు కూసపెట్టి, అది పక్కన ఎదురు కూసుకొని కలెక్టర్ పక్కన కూసపెట్టి ఈరోజు చుక్కల భూమిని ఏమన్నా అమ్ముకోవచ్చు, వాళ్ళు చేసుకొని తినవచ్చు అని నిన్న ఇచ్చారు. సరే, సంతోషం. ఈరోజు 2 ఏళ్ల పాలనలో మేము ఆ రోజు సూపర్ 6 భాగంగా మేము హామీ ఇచ్చాము. ఆ రోజు పింఛన్ 3 నుంచి 4,000 చేశాం. గత ప్రభుత్వం నాయకులు మాట్లాడుతున్నారు, వాళ్ళు 2 ఏళ్ళు ఏం చేయలేదని. మీరు 1000 రూపాయలు పెంచక 5 ఏళ్ళు పట్టింది, అది జ్ఞాపకం చేసుకోండి. మేము 4తో మేము ఎప్పుడు మన చంద్రబాబు సార్ గారు ఎలక్షన్లో ప్రచారం పోయినారు, ఆ రోజు 2 నెలల నుంచి 2,000, ఇది 4,000, 6,000, 7,000 ఇచ్చాం. 7,000 కదా ఇచ్చింది, 7,000 ఇచ్చాం 3 నెలలది, ఇది 4,000, 7,000 ఇచ్చాం ఫస్ట్ స్టార్టింగ్లో. 6,000 ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం, 15,000 ఇస్తున్నాం. తర్వాత మహిళలకి సంవత్సరానికి 3 సిలిండర్ ఇస్తున్నాం. ఎవరన్నా రాకుంటే, మీరు మాకు రాలేదంటే, మీ గ్రామంలో సచివాలయం ఉన్నవి, మీరు ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, మీ ఇది సిలిండర్ బుక్, గ్యాస్ బుక్ తీసుకుపోండి, ఆటోమేటిక్గా వస్తుంది, నెల వస్తున్నవి. తర్వాత రైతులకు ఎంతో మేలు చేయాలని ఆ రోజు గొడవలి పార్టీ వారు గత ప్రభుత్వంలో కేంద్రంతో పాటు 12,500, 13,000 ఇచ్చారు. ఈరోజు మేము కేంద్రంతో పాటు 20,000 ఇస్తున్నాం. 1 సంవత్సరం ఇచ్చాం, మరి 4వ విడత కూడా వేసాం అన్నదాత సుఖీభావ కింద. తర్వాత ఆ రోజు ఎంతో ప్రశస్తంగా తీసుకున్న మన చంద్రబాబు సార్ గారు 2014-19 నుంచి పేద ప్రజలకి, విద్యార్థులకి
ఆ టౌన్లో వస్తే వాళ్ళకి భోజనం 100 రూపాయలు పెడితే ఇబ్బంది అని అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తే ఈ గొడ్డలి పార్టీ వాళ్ళ అధికారం వచ్చిన రోజే మరుసటి రోజే అన్నా క్యాంటీన్ రద్దు చేసిన ఘనత మీకు దక్కింది. మీరు ఏం చేయలేదంటున్నారు 5 ఏళ్ళు. మొన్న మాట్లాడినారు, సంతోషం. మీ పార్టీ మీద మాట్లాడి తప్పేం లేదు. ఏం చేయలేదంటే మాకు బాధ కలుగుతుంది. అదేవిధంగా ఆ రోజు మీరు అమ్మఒడి అని పెట్టి స్కూల్ పిల్లకి ఒకరికి ఇచ్చి ఎన్నో గొప్ప చెప్పుకున్నారు. మనం స్కూల్ పిల్లలకి డబ్బులు ఇచ్చాం, 15,000 ఇచ్చాం అమ్మఒడి అని. ఈరోజు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇచ్చిన ఘనత మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంకి, ఈ కూటమి ప్రభుత్వం దక్కుతుందని నేను మనవి చేసుకుంటా. ఆ రోజు మీరు వాలంటీర్ పెట్టి భ్రష్టు పెట్టారు, వాలంటీర్ వ్యవస్థ రస్తు చేశారు. ఆ రోజు వాడు తెలుగుదేశం పార్టీ, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు గొడ్డలి పార్టీ అని ఆ రోజు మీ వాలంటీర్ పెట్టి కొంతమంది చేయలేదు. ఈరోజు ఎక్కడ ఆ పార్టీ వాళ్ళు లేరు. నీతి నిజాతీయంగా ఈరోజు మన అధికారులు, ప్రభుత్వ అధికారులు నీట్గా మీ ఇంటికి సంక్షేమ పథకాలు పంపిస్తున్నారు, అది తెలుసుకోవాలి. అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ఇస్తున్నాం, నాణ్యమైన బియ్యం ఇస్తున్నాం స్కూల్ పిల్లలకి. ఆ రోజు ఇచ్చారు, మేము మాట ఇచ్చారు. ఆ రోజు మీరు సన్న బియ్యం ఇస్తామని చెప్పారు, ఎక్కడిచ్చారు సన్న బియ్యం మీరు? ఈరోజు సన్న బియ్యం హాస్టల్లో చూడండి, స్కూల్లో చూడండి. ఈరోజు ప్రతి హాస్టల్గా మీరు బ్లీచింగ్ పౌడర్ గురించి ప్రతిసారి చెప్తున్నాను నేను. ఆ రోజు ఈరోజు హాస్టల్ పరిసరాలు చూడండి, స్కూల్ పరిసరాలు చూడండి, ఎంత నీట్గా తయారు చేస్తున్నాం, ఎంత నీట్గా చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ స్కూల్లో చదువుకోవడానికి స్కూల్ పిల్లలకి అడ్మిషన్ దొరకడం లేదు. ఎందుకంటే పోయినసారి చూశారు మన స్కూలు, మన ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ స్కూల్ కింద మన ప్రభుత్వ స్కూల్లో ఎక్కువ శాతం పర్సెంటేజ్ వచ్చినాయి. ఈరోజు కస్తూర్బా స్కూల్లో మన గ్రామ పిల్లలే 2 ఇంటర్మీడియట్ 966, 67 మార్కు తెచ్చిన ఘనత కస్తూర్బాయి దక్కింది. ఈరోజు ప్రైవేట్ స్కూల్లో రావడం లేదు. ఎంత నీతివంతమైన ఈ 2 ఏళ్ల పాలన సాగుతుంది మీరు ఆలోచన చేసుకోండి. గొడ్డలి పార్టీ వాళ్ళు చెప్తున్నాను నేను. ఈరోజు ప్రతి గ్రామంలో ఎక్కడైనా పోండి, రోడ్లు వేసాం. మీరు ఎక్కడ వేసారు, ఒక రోడ్డు వేసారు, ఎక్కడ చూపించండి. సొందులు వేసాం గ్రామాల్లో. ప్రతి గ్రామంలో మీరు ఎక్కడొస్తారో అండి, ప్రతి గ్రామంలో రోడ్డు వేసాం, మెయిన్ రోడ్డు వేసాం, ఆర్ఎన్బి రోడ్డు వేసాం. ఆ రోజు ఆంధ్ర కావాలంటే చాలామంది భయపడేవారు. బస్సు పల్టు కొడుతుందో, యాక్సిడెంట్ అవుతుందో, రోడ్లు లేక ఎంతో ఇబ్బంది పడ్డారు ఆ రోజు. ఈరోజు ధైర్యంగా ఆంధ్రప్రదేశ్కి బావాలంటే రోడ్లు బాగున్నాం అన్నీ. ఇప్పుడు ఎక్కడ ఒక రోడ్డు చూపించండి మీరు. ఈరోజు చాలా సీదగా ఎంత హ్యాపీగా పోతున్నారు. అదేవిధంగా ఇరిగేషన్ కింద, మైనర్ ఇరిగేషన్ కింద ఆ రోజు మీరు ఎక్కడ ఒక రూపాయి పెట్టలేదు. మీరు ఎక్కడ ఒక న్యాయపరిస్థితి పెట్టలేదు. ఈరోజు ప్రతి నీటి సంఘాలకి 20 లక్షలు ఇస్తున్నాం, పని చేస్తున్నారు. మైనర్ ఇరిగేషన్ కింద 10 లక్షలు ఇస్తున్నాం. మైనర్ రిపేరీ ఆ ఇరిగేషన్ అధ్యక్షుడు కానీ, మైనర్ అధ్యక్షుడు కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అది దాన్ని తాత్కాలికంగా ఎక్కడ రైతుల కోసం, రైతుల కాలువల కోసం, రైతు సమస్య కోసం ఎక్కడ పెట్టుకోవచ్చు. ఆ రోజు మీరు 5 ఏళ్ళు ఎక్కడైనా ఒక న్యాయపరిస్థితి ఇచ్చారని ఈ సభాముఖంగా నేను మనవి చేసుకుంటున్నా. ఆ రోజు మీరు రైతులకి ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి రైతుల్ని, ఈ రాష్ట్రాన్ని భయోదయంగా చేశారు. మీరు భయపడ్డారు. ఆ రోజు లైట్ టైటింగ్ తెచ్చి మా భూమి మీ ఫోటోలు, భూమి మాది, ఫోటోలు మీది. ఎంత ఘోరం చేశారంటే ఇది జగన్మోహన్ రెడ్డి తాతాస్తి కాదు, వైఎస్ఆర్ రెడ్డి తాతాస్తి కాదు. ఈరోజు మన భూమి ఈ స్వచ్ఛందంగా రాజముద్రతో, నిన్న బనగానపల్లిలో చాలా రైతులకి రాజముద్రతో పాసుపులు చూపించారు. గొడ్డలిపాటి వారు చూస్తున్నారా లేదా? మీరు మాట్లాడుతున్నారు ఏం చేయలేదని. మీకు ఏం చేయలేదు, కబ్జాలు చేసుకోవాలి. మేము కూడా మమ్మల్ని రచ్చగడతారు, మేము రచ్చగట్టి మాట్లాడంటారు. మరి దాన్ని ప్రజలు డైవర్ట్ చేస్తారు మైండ్. ఈరోజు నీటి నిజాయితీగా ఈ రాష్ట్రం ముందు పోతుంది డెవలప్మెంట్లో. ఈరోజు ఎక్కడ చూసినా అమరావతి రైతులు ఎంతో హ్యాపీగా ఉన్నారు. అమరావతి ఎంత మరి దన్ను కూడా మావిగన్న అంట, మావిగన్న మావి జగన్న, నాకు అర్థం కావలేదు. ఎక్కడ అమరావతి అంటే ఆ రోజు దేవతల రాజధాని. అది ఆ రాజధాని మీ మావిగన్న యా భాషలో పెడుతున్నావు దాన్ని? అది వరడేమది. ఆ రోజు
ప్రతి గ్రామంలో రాజధాని కోసం ప్రతి గుడిలో, ప్రతి గ్రామ పంచాయతీలో ఇసుక, నీళ్లు ఒక రోజంతా గుడి దేవస్థానంలో పెట్టి దాన్ని మంత్రశోభతో సబ్కలెక్టర్ తెచ్చి ఆ రోజు మంత్రాలతో చాలా పూజలు చేసి దాన్ని ఒక కలెక్టర్ ఆఫీస్కి పంపించి కలెక్టర్ నుంచి ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం దేవతలు ఆ మట్టి నీళ్లు పోయి రాజధాని కడితే ఈరోజు నువ్వు అమరావతి అట్లా రాజధానిని విమర్శ చేస్తే నువ్వు ఎక్కడ మిగిలితే జగన్మోహన్ రెడ్డి ఆలోచన. మేము ఒకటే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాన్ని ఆ రోజు ఆదరించారు. అమరావతి అంటే ఆ రోజు ఆదరించారు. ఎంత ప్రఖ్యాతి పేరు పెట్టారని. అమరావతి అంటే దేవతల రాజధాని. ఆ రాజధాని పేరు పెడితే ఈరోజు నీ ఓర్వలేక నీవు ఆ రాజధానిని చూసి మీ నాయకులు మీరు ఓర్వలేక ఆ రోజు మీరు 5 ఏళ్ళు ఎక్కడ పరిపాలన చేశారు చెప్పండి. మీరు 5 ఏళ్ళు ఎక్కడ పరిపాలన చేశారు? మేము కట్టిన అసెంబ్లీలో ఒక పరిపాలన చేశారు. ఎక్కడ ఒక పెయింట్ వేశారా? మన ప్రభుత్వం వచ్చాక చూస్తే చీరలు గీర్లు అన్ని కీలు పెట్టిపోయినవి. అమ్ముకున్నారు మీరు. కంకర అమ్ముకున్నారు, స్టీల్ అమ్ముకున్నారు, పైపులు అమ్ముకున్నారు, మెటీరియల్ అంతా అమ్ముకున్నారు మీరు. ఈరోజు మీకు రాజధాని గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా? పోవండి మీ 33 గ్రామాల్లో రాజధాని రైతులు మీకు బుద్ధి చెప్తారు. ఆ రోజు అనుకోలేకపోయినారు మీరు కాలు పెడితే, అమరావతిలో కాలు పెడితే మిమ్మల్ని మిగులుస్తారా రైతులు? ఎంత ఇబ్బంది పెట్టారు. స్వచ్ఛందంగా ఆ రోజు ఒక న్యాయపైస లేకుండా ఈ రాష్ట్రానికి రాజధాని కోసం భూములు ఇచ్చారు. రైతుల్ని ఎంత ఇబ్బంది పెట్టారు నీకు తెలీదా? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు, మీ వైసీపీ గొడ్డలి పార్టీ వాళ్ళకి తెలీదా? ఆ రోజున ఆదరించారు వారిని స్వచ్ఛందంగా. ఇది ఎక్కడున్నారు? మీరు భూమి వేసుకున్నారు, కబ్జాలు చేశారు, ఏం చేయలేదంటారు. ప్రూఫ్ యాడ్ చూపిస్తారు. రైతులు మామూలు అమాయక రైతులు మిమ్మల్ని ప్రూఫ్కి ఎక్కడికి ముందుకు వస్తారు చెప్పండి? రోడ్డు బిట్లో అంతా డబ్బులు వసూలు చేయలేదా? వాళ్ళని బెదిరించి వేరే వాళ్ళు తీసుకొని వెళ్తే కదా డబ్బులు వసూలు చేయలేదా మీరు? నా దగ్గర నా ఇంట్లో మన వాళ్ళే 4-5 మంది ఉన్నారు. మేము టైం వచ్చినప్పుడు బయటపడతాం. అది మీరు ఏం నీతి నిజాయితీగా రాజకీయం చేసామంటారు. ఈ ఆదోని ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు ఈ రాష్ట్రం 5 ఏళ్ళు ఏం గతి చేశారు. ఈ ఆదోనిలో ఎంత అరాచక అయింది, ఎందుకు ఇంత అరాచక వచ్చింది? ఆ రోజు ప్రతిపక్షం స్టాండింగ్ లేదు, అది కూడా మనం ఒప్పుకుంటా. ఈరోజు ఎదురు మీద దాడిది అయితే వాడు భయపడతాడు. ఏం లేకుండా కూసాలంట, వాళ్ళ పాటు వాళ్ళు చేసుకోపోవాలంట. ఇదేమిది? ఇప్పుడు ప్రతిపక్ష 2 ఉండాలి. 2 ఉంటేనే ఈ రాష్ట్రం ఇంకా మిగిలేదు కష్టం ఉంది. వన్ సైడ్ చేస్తే దోసుకుంటారు రైతులు, అమాయకులు. వాళ్ళకి బెదిరిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? గొడ్డలి పార్టీ వాళ్ళకి నేను చెప్తున్నా, రొచ్చగొట్టండి మనోళ్ళని. మీరు మీ పని చేసుకోండి. ఏం చేయలేదంటే ఈరోజు ఇంత డెవలప్మెంట్ చేస్తుంటే ఎక్కడ ఒక ఇండస్ట్రీ తెచ్చారా మీరు? ఎక్కడ ఇండస్ట్రీ తెచ్చారా? జొన్నగిరిలో స్వర్ణగిరి, కోరవకల్లో డ్రోన్, చిత్తూరులో మినీ బుల్లెట్ ఇన్ఫీల్డ్ పరిశ్రమ, అదేవిధంగా ఓరవకల్ ఇది మడకశిరలో సోలార్ పార్క్, పుట్టపర్తిలో యుద్ధ విమాన జెట్. ఇన్ని పరిశ్రమలు ఈ జిల్లాలో వస్తే ఈ రాష్ట్రం ఈ 2 జిల్లాలు. మరి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ 16,000 కోట్లు శాంక్షన్ చేశారు మన చంద్రబాబు గారు. నీకు సొంత డిస్టిక్లో చేసుకున్నావా? ఇవన్నీ కనబడవా? గొడ్డలిపాటి వాళ్ళకి కనబడవా? ఈరోజు రాష్ట్రం కాదు దేశంలో పొగుతున్న చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అట్లా ముఖ్యమంత్రి మాకు కావాలి. పక్క రాష్ట్రాలు మాకు తెలంగాణ, కర్ణాటక అంతా టచ్లో ఉన్నావు కదా. పక్క రాష్ట్రాలు ఎంత బాధపడుతున్నామా మా ముఖ్యమంత్రి చూసి. నీ ఎక్కడైనా ఒక ఇష్టం తెచ్చి 5 ఏళ్ళలో భవిష్యత్తు చూస్తారు పిల్లల భవిష్యత్తు. అదే వాలంటీర్ సచివాలయం
వాలంటీర్ వ్యవస్థ తెచ్చి గబ్బు లేపిన ఈ రాష్ట్రాన్ని. మొన్న స్కూల్ పిల్లలకి అడ్మిషన్ టైట్ అయిందంటే 10 గురుకుల పాఠశాల ఇచ్చిన ఘనత చంద్రబాబు దక్కింది. ఏక్షలు 10 కిలోలు చదువు. టెడ్కో ఇళ్ళు ఏం చేశావు? టెడ్కోలు 5 ఏళ్ళు ఏం చేశారు చెప్పండి మీరు? ఏం చేశారు చెప్పండి? దానికి పెయింట్ కొట్టారు మీరు, పెయింట్. దానికి కొత్త బిల్డింగ్కి పెయింట్ కొట్టారు మీరు. మీరు చేసిన ఘనత ఇదే కదా. ఈరోజు ఉద్యోగస్తులు ఎంత హ్యాపీగా ఉన్నారు. జీతం ఎన్ని రోజులు వేశారు మీరు? జీతం 1వ తారీఖు వచ్చిందంటే అకౌంట్లో పడిపోతున్న డబ్బులు. మీరు ఎప్పుడైనా 1వ తారీఖు ఇచ్చారు జీతాలు? కంటాడు వ్యవస్థను నాశనం చేశారు. కంటాడు వల్ల పోని పరిగెత్తిపోతున్నారు మీరు చేసిన ఘనతకి. ఆ రోజు ఈరోజు ఎట్లా నీటి మంది 14-19లో కంటాడు ఉండేవాళ్ళు ఈరోజు కంటాడు అంటే ముక్తారు. ఈరోజు ఎంత డెవలప్ చేస్తుంటే ఏం చేశారని మీరు మాట్లాడే విడ్డూరంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా 3 ఏళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది. మీరు చూసుకోండి. మీరు ఆశ పెట్టి ఉండొచ్చు. మేమేమో రొచ్చగెత్తి అధికార పార్టీ రొచ్చగెచ్చి మాట్లాడించి మేము ఎట్టో దొడ్డిదారులను చూస్తున్నారు. నేను మన పార్టీకి కూడా నేను అదే చెప్తున్నా. మేం డెవలప్మెంట్ చేసి చూపియండి. వాళ్ళు చేసే అరాచకాలు వాళ్ళు చేసే ఇంతే తప్ప వాళ్ళు దాంట్లో మాయలో పడొద్దండి. మీరు వాళ్ళు మాట్లాడాలని మేము మాట్లాడకపోవద్దండి. వాళ్ళ పార్టీకి మా పార్టీకి అజగజాంతర వ్యత్యాసం ఉంది. ఆ రోజు వాళ్ళు దేవుడిని లేదు, దేవుడిని కూడా ఇంత హీనంగా మాట్లాడారు. ఈరోజు మన స్వామి గుడిలో మన సార్ నోటికి వచ్చింది లెక్క వేసుకొని. ఎవరు వదిలే పరిస్థితి లేదు. మన ముఖ్యమంత్రి గారు ఎవరు వదిలే పరిస్థితి లేదు. ఒక గుడి స్వామి సిగరెట్ అట్టుకుంటే దీపం సిగరెట్ ఈరోజు నిన్న మాట్లాడాడు సార్. ఎంత క్లారిటీ ఉన్నాడు మా సార్. మీరు ఆలోచించేయండి. ఈ రాష్ట్ర కోసం ఎక్కడ ఏం జరుగుతుంది, యాగేర్లు ఏం జరుగుతుంది, అన్ని నిమిషం పోతున్నవి. మీరు తప్పుడా ఎవరు చూస్తారని మాట్లాడుతండి. మీ గుంతలు మీరు పడతారు. ఈ రాష్ట్రానికి ఇంకొకరు ఎవరు లేరు ముఖ్యమంత్రులు. 5వసారి మరి తెలుగుదేశం ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం వచ్చాక రెడీ ఉంది. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయినారు. మీరు త్వరలో స్థానిక ఎలక్షన్ వస్తున్నవి. ఓటర్ లిస్టు మ్యాపింగ్ చేసుకోండి ఫస్ట్. ఈ రాష్ట్రంలో ఎక్కడ వేరే పోటీ చేసాక ఆహారం ఉండదు. ఇంకా వాళ్ళకి ఏం చేసి ఇస్తున్నారు, ఏమని ఓటేస్తారు ప్రజలు? వాళ్ళ మాయలో పడుతుంది, వాళ్ళ మాయల మాట ఎడుతుందండి. వాళ్ళు మమ్మల్ని ఎక్కిస్తారు. ఎక్కిస్తే మీరు ఎక్కకపోతుందండి. మేము చేసిన డెవలప్మెంట్ చెప్పండి. ఈ రాష్ట్ర కోసం, మన రాష్ట్ర కోసం ఈ చంద్రబాబు సార్ కానీ, మన ఐటీ మంత్రి నారా రోషక్ కానీ, లోకేష్ సార్ కానీ, మన నరేంద్ర మోడీ ఆశీస్సులతో ఎంత ముందుకు పోతున్నారు. ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. మీరంతా అలర్ట్గా ఉండాలి. త్వరలో ఎలక్షన్ వస్తున్నవి. ఎఫ్ఐఆర్ ఓటర్ లిస్ట్ బ్యూరో మీ ఇంటికి వస్తున్నారు. అందరూ దాన్ని అమలు చేసి త్వరలో 100% ఎఫ్ఐఆర్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రజలకి అందరికీ నమస్కారం. నా పేరు మాన్వి దేవేంద్రప్ప, రాష్ట్ర కుర్వ కార్పొరేషన్ చైర్మన్. SIR